హాయ్ అండి. హలో. ఈరోజు మిల్లెట్ గోధుమ పిండి దోశలు చేసేది నేర్పిస్తున్నాను. మిల్లెట్ గోధుమ పిండితో మీరు మామూలుగా చపాతీలు చేసుకోవచ్చు. ఇది ఒక వెరైటీ ఆఫ్ దోశ. నీళ్ళ దోశ ఎట్లా చేస్తారో అట్లా గోధుమ పిండితో దోశ. ఇది మిల్లెట్ అండి. దీంట్లో 5 రకాల మిల్లెట్స్ కలిసి ఉంటాయి విత్ గోధుమ పిండి. సో ఇది మిల్లెట్ హౌస్ వారి మిల్లెట్ హౌస్ మాల్ట్ కెఫే అప్పారావు స్ట్రీట్ మదన్పల్లో దొరుకుతుందండి. వెళ్ళి తెచ్చుకొని ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్లెట్ గోధుమ పిండి. మేము కోకోనట్ ఆయిల్తో ట్రై చేస్తున్నామండి, విత్ రాక్ సాల్ట్ అండ్ జీలకర్ర, అంతే. సో ఒక టీ గ్లాస్ అంతా గోధుమ పిండి తీసుకుంటున్నామండి. దీంతో ఒక 4-5 దోశలు అవుతాయి. సో టీ గ్లాస్ అంత గోధుమ పిండి, దాంట్లోకి తగినంత ఉప్పు, తగినంత జీలకర్ర మీ అవసరం బట్టి. ఇప్పుడు వాటర్ వేసి బాగా మిక్స్ చేస్తానండి. మనం మామూలుగా నీళ్ళ దోశ ఎట్లా చేసుకుంటామో దీంతో చేయాలి. సో కన్సిస్టెన్సీ నీళ్ళ దోశ అంత కన్సిస్టెన్సీ ఇలా లిక్విడ్గా ఉంటుంది. సో ఆల్మోస్ట్ రెడీ. మీ ఇంగ్రీడియంట్ రెడీ. వితిన్ 1 minute మీ దోశ రెడీ. దోశ బ్యాటర్. ఇప్పుడు నీళ్ళ దోశ పెనం పెట్టుకొని దాంట్లోకి దోశ పోసేయండి. అదే దాంతో మిల్లెట్ చపాతీ చేసినామండి. ఇది జస్ట్ మిల్లెట్ చపాతీ. మీరు మామూలు చపాతీ ఎలా కలుపుకుంటారో అలాగే. కొంచెం సాఫ్ట్ కావాలంటే ఒక 2 teaspoons పెరుగు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మిల్లెట్ చపాతీ. ఇది మిల్లెట్ గోధుమ పిండి దోశ. సో పెనం వేడెక్కిందండి. కొంచెం కోకోనట్ ఆయిల్, మీకు కోకోనట్ ఆయిల్ ఇష్టం లేకపోతే గ్రౌండ్ నట్ ఆయిల్ అయినా పర్లేదు. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నీ మిల్లెట్ హౌస్ వారి ఆఫీస్ దాంట్లో దొరుకుతుందండి. సో ఇప్పుడు నీళ్ళ దోశ ఎలా పోస్తారో అలాగే స్ప్రెడ్ చేస్తూ పోసేసినారంటే వేడి వేడి గోధుమ దోశ, మిల్లెట్ గోధుమ దోశ రెడీ అండి. ఇదిగోండి క్రిస్పీ మిల్లెట్ గోధుమ పిండి దోశ రెడీ. హ్యావ్ ఏ ఎంజాయ్ చేయండి గోధుమ పిండి దోశలు. బాయ్ అండి.